ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి మహాప్రవక్త జీవితంలో శిక్షాంశాల్లో ఆరాధనలకు సంబంధించిన హదీసు తెలుసుకుందాం. హజరత్ ముగైరా ఇలా వివరిస్తూ ఉండగా విన్నట్టు జియాద్ ఉల్లేఖించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి తహజ్జుద్ నమాజ్లో నిలబడేవారు. చివరికి ఆయన కాళ్లపై వాపు వచ్చేది. దాన్ని చూసి మీరు ఇంత శ్రమపడడం దేనికి అని అడిగేవారు జనులు. నేను కృతజ్ఞాపరుడైన దాసుణ్ణి కావద్దా అని బదులిచ్చేవారు ఆయన. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని సందేశహరులు కావటాన ఆయనకు నిత్యం దైవరక్ష ఉంటుంది. ఆయన చేత ఎలాంటి పొరపాటు అపరాధం జరగకుండా దైవపరంగానే జాగ్రత్తలు తీసుకోబడతాయి. అయినా నమాజ్ కేవలం పాపహారిణి కాదు, అది దైవం పట్ల మానవుని దాస్యభావనకు, విధేయతాభావనకు, స్వయం సమర్పణ, ఇస్లాం భావనకు చిహ్నం. అదే మాట మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఇప్పుడు శిక్షణా విధానానికి సంబంధించినటువంటి హదీసులు తెలుసుకుందాం. జనులు చెయ్యశక్యమైన పనులనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెయ్యమని వారికి ఆదేశించేవారు అని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా తెలిపారు. ఆరాధనల విషయంలోనైనా ఇతర ధార్మిక విషయంలోనైనా ప్రజలకు ధర్మ మార్గం సుగమం చేయడానికే దైవం తనను పంపినట్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరో చోట నుడివి ఉన్నారు. అందువల్ల ప్రతి వ్యక్తికి అతని శక్తి సామర్థ్యాలు వీలును బట్టి మంచి పనులు చెయ్యమనేవారు ఆయన. ముఆవియా బిన్ హకం సులమ్మి ఉల్లేఖించారు. నేనొకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నమాజ్ చేస్తున్నాను. ఇంతలో ఒక వ్యక్తి తుమ్మాడు. నేను యర్హముకల్లాహ్ అనేశాను. దానికి నమాజ్ చేసేవారు నా వంక చూశారు. నేను తిరిగి మీరు చల్లగా ఉండా నన్ను అలా చూస్తారెందుకు అని ప్రశ్నించాను. వారు నన్ను నిశ్శబ్దంగా ఉండమని సైగతో బోధించారు. నేను ఊరుకున్నాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ ముగించిన తరువాత నా తల్లిదండ్రులను ఆయనకే అర్పిస్తా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే బాగా శిక్షణా బోధనలు చేసేవారిని నేను అంతకు ముందు ఆ తరువాత ఎన్నడూ చూడలేదు. ఆయన నన్ను మందలించలేదు, కొట్టనూ లేదు, తిట్టనూ లేదు. కేవలం ఇది నమాజ్ కదా, ఇందులో మనుషులు మాట్లాడుకోవటం ఉచితం కాదు. నమాజ్ అంటే అల్లాహ్ పవిత్రతను కొనియాడటం, ఆయన ఘనతను స్తుతించటం, ఖురాన్ పారాయణం చేయటం అని అన్నారు. నమాజ్ చేసేటప్పుడు ఇతర విషయాలు మాట్లాడటం, వాటి వైపు శ్రద్ధ చూపటం తప్పు. అది నమాజ్నే భంగపరచవచ్చు. దానిని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో సౌమ్యంగా తన సహచరుడైన ముఆవియాకు బోధించారు. ఒకసారి ఒక అరబు జనపదుడు మస్జిద్లో మూత్రం చేశాడు. అక్కడున్నవారు అతన్ని కొట్టడానికి ఎగబడ్డారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, అతన్ని వదిలివేయండి, ఆ మూత్రంపై ఒక బొక్కిన నీరు పోసి శుభ్రం చేయండి. మీరు ప్రజల కొరకు సౌలభ్యాలను చేకూర్చడానికి ప్రవహింపబడ్డారు. ప్రజల మార్గాన్ని కష్టతరం చేయడానికి మిమ్మల్ని పుట్టించటం జరగలేదు అని పలికారు. ఈ హదీసు ద్వారా తెలిసేదేమంటే ప్రయాణికులు మస్జిద్లో పడుకోవడానికి వసతి ఉండాలి. తెలియక వారు మస్జిద్ పట్ల లేక మరే ఇతర గౌరవప్రదమైన వస్తువు పట్ల అగౌరవంగా ప్రవర్తించినట్లయితే వారి ఈ అల్ప జ్ఞానానికి కోపగించుకోకుండా మంచి మాటలతో నచ్చచెప్పాలి. మహాప్రవక్త నిత్యం ప్రజల సౌకర్యాల కొరకు తన అనుయాయుల్ని హెచ్చరించే వారనడానికి మరో హదీసు ప్రబల నిదర్శనం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూ మూసా మరియు హజరత్ ముఆజ్ రజియల్లాహును యమన్కు అధికారులుగా పంపేటప్పుడు మీరు ప్రజలకై సౌలభ్యాలను చేకూర్చండి, కష్టాలను కలగజేయకండి, అందరితో కలుపుగోలుతనంతో మెలగండి, ప్రజలు మిమ్మల్ని చూసి జడుసుకునేలా నడుచుకోకండి అని ఉపదేశించారు. మాలిక్ బిన్ హువైరిస్ ఇలా ఉల్లేఖించారు. మేము సమవయస్కులమైన యువకులం కొంతమందివి
ధర్మశిక్షణకై మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాము. ఆయన సన్నిధిలో మేము 20 దినాలు బస చేశాము. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో కనికరంతో ఎంతో ప్రేమతో మెలిగేవారు. మేము ఇండ్లకు పోగొడుతున్నట్టు ఆయన పసిగట్టి, మీ ఇండ్లలో మీ వెనుక ఎవరున్నారు అని అడిగారు. మేము చెప్పాము. అప్పుడు ఆయన ఇలా బోధించారు, మీ భార్య పిల్లల వద్దకు పోండి, మీరు నేర్చుకున్నదంతా వాళ్లకు నేర్పండి, వారికి మంచి మాటల్ని బోధించండి, ఫలానా నమాజ్ని ఫలానా సమయాన, ఫలానా నమాజ్ని ఫలానా సమయాన చెయ్యండి. మరో హదీసులో నేను ఎలా నమాజ్ చేయటం మీరు చూశారో మీరును అలాగే నమాజ్ చెయ్యండి అని అన్నారని ఉంది. నమాజ్ సమయం ఆసన్నం కాగానే మీలో ఒకరు అజాన్ పలకండి. మీలో ఎవరు విద్యా విజ్ఞానాల్లో అధికులో వారికే నమాజ్కు ఇమామత్ అంటే నాయకత్వం చేసే అధికారం ఇవ్వండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఆయన సహచరులు కొంతకాలం ఆయనతో ఆయన సన్నిహిత సహచరులతో గడిపి వారి సాంగత్యంలో ధార్మిక, లౌకిక, ఇతర విషయాలు అన్నీ సమగ్రంగా తెలుసుకొని తగు విధంగా తర్ఫీదు పొందేవారని, తమ ధార్మిక శిక్షణ కొరకు తమ జీవితకాలం కొంత గడపటం వారికి పెద్ద సమస్య కాకపోయేదని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు చిన్న చిన్న విషయాలు సైతం బోధించేవారని కూడా దీనివల్ల అవగతమవుతుంది. ఇమామత్ నమాజ్ చేయించే నాయకత్వం కొరకు కావలసిన కనీస అర్హతలు సైతం ఈ హదీసు మనకు బోధిస్తుంది. దీని ద్వారా ప్రయోజనం పొందే మనసు, సంకల్పం కావాలి.